వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్యపు రాజు శ్రీకృష్ణదేవరాయల వారికి తన ఆస్థాన కవుల యొక్క సమయస్ఫూర్తిని, తెలివితేటల్ని ఎప్పటికప్పుడు పరీక్షించే అలవాటు ఉండేది. ఒకరోజు రాయలవారు, ఈరోజు మీ అందరికీ నేను 5,000 బంగారు నాణాలను ఇవ్వాలనుకుంటున్నాను. ఈ డబ్బంతా మీరు ఖర్చు పెట్టుకోవడం కోసమే, కానీ ఈ డబ్బుని ఖర్చు పెట్టేందుకు మీకో షరతు. ఈ డబ్బుని ఖర్చు చేసే ముందు మీరు నా మొహం వైపు చూడాల్సి ఉంటుంది. ఒకవేళ నా మొహం చూడకుండా నాణాలను ఖర్చు పెడితే మాత్రం మీకు శిక్ష తప్పదు అని వివరించారు. రాయలవారి ఆస్థానంలో ఉన్న అందరూ రాజుగారు ఇచ్చిన డబ్బుతో ఆనందంగా తమ తమ ఇళ్లకు వెళ్లారు. ఒక వారం రోజుల తర్వాత శ్రీకృష్ణదేవరాయల వారు ఆస్థానంలో ఉన్న అందరినీ పిలిచి, ఇప్పుడు చెప్పండి, మీరందరూ బంగారు నాణాలలో ఎంతెంత ఖర్చు పెట్టారు, ఏమేమి కొన్నారు అని అడుగుతారు. అప్పుడు ఒక తెనాలి రాముడు తప్ప మిగతా అందరూ, రాజావారు, మీ ముఖం చూడకుండా మేము ఒక్క నాణాన్ని కూడా ఖర్చు చేయలేకపోయాం, అందుకే మీరిచ్చిన బంగారు నాణాలను తిరిగి వెనక్కి తెచ్చాం అని చెప్తారు. రాయలవారు తెనాలి రాముణ్ణి, మరి నువ్వేం కొన్నావు, నువ్వేం చెప్పలేదు, ఏమీ మాట్లాడడం లేదు అని అడుగుతారు. అప్పుడు తెనాలి రాముడు, రాజావారు, ఎన్నెన్నో కొత్త బట్టలు, నేను ఇప్పుడు వేసుకున్న అత్యంత ఖరీదైన హారం, మిఠాయిలు, ఇంకా పిల్లలకు ఆట వస్తువులు, ఇలా చాలానే కొన్నాను అని సమాధానం చెప్తాడు. అప్పుడు రాయలవారు, అంటే నువ్వు నా ఆజ్ఞని పాటించలేదన్నమాట, వస్తువుల్ని కొనేటప్పుడు నా వైపు చూడలేదన్నమాట అని కోపంగా అంటాడు. వెంటనే తెనాలి రాముడు, రాజావారు, మీ ఆజ్ఞని పాటించకుండా కొనేంత సాహసం నేను చేయగలనా? ఆ బంగారు నాణాలను ఖర్చు పెట్టే ప్రతిసారి నేను మీ మొహం చూసే ప్రతీదీ కొన్నాను అని చెప్తాడు. రాయలవారు, అదెలా సాధ్యం, నేను ఈ దర్బారులోనే కదా ఉన్నాను అని ఆశ్చర్యంగా అడుగుతాడు. రాజావారు, నేను బంగారు నాణాలను ఖర్చు పెట్టినప్పుడు దానిపై ముద్రించి ఉన్న మీ ముఖాన్ని చూశాను అని తెనాలి రామకృష్ణుడు చెప్పాడు. అప్పుడు తెనాలి రాముడి తెలివితేటలకు రాయలవారు ఎంతో గర్వపడ్డారు. ముచ్చటపడి వెంటనే మరో 5,000 బంగారు నాణాలను బహుమతిగా ఇచ్చారు. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.